ఇది రెడ్ రైస్ అండి. బియ్యం నైట్ నానబెట్టుకోవాలి. ఒక గ్లాసు రెడ్ రైస్కి 4 గ్లాసులు నీళ్ళు పోయాలండి. ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి ఉడకడానికి. చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది. ఇది ఉడుకుతుంది చూడండి. మనకు దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే మాడిపోతే ఇది అసలు తినలేమండి, అది పడేయాలి. అందుకని మనం చేసిన శ్రమ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇది చాలా జాగ్రత్తగా వండుకోవాలండి. మాడకుండా దగ్గరికి వచ్చేదాకా చూసుకోవాలి. కొద్దిగా వాటర్ ఉండగానే స్టవ్ బంద్ చేయండి. అప్పుడు ఏంటంటే మాడే అవకాశం ఉండదు. ఇందులో ఏ కూర వేసుకుంటే చాలా బాగుంటుందండి. పప్పు, ఆకుకూర కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, వెజిటేరియన్, నాన్ వెజ్ 2 కూడా బాగుంటాయండి. ఒక సిమ్లో పెట్టుకుని ఉడికించుకోండి దగ్గరికి వచ్చినాక. స్టవ్ బంద్ చేస్తున్నానండి. అయిపోయింది. ఇలా కొద్దిగా వాటర్ ఉందని కానీ ఆపుకోండి. ఈ రైస్ జిగురుగా ఉంటుందండి. అది మనకు వేడిగా ఉన్నప్పుడు ఇంకా జిగురుగా ఉంటుంది. వేడి చేసుకోవాలి, జిగురు వస్తూనే ఉంటుందండి. అందుకు ఒకసారి ఉడికిపోయింది అన్నాక ఇంక వేడి చేయొద్దు. చల్లగా ఉన్నప్పుడు ఒక పొడి పొడి ఆడుతుంటుందండి. మనకి తెల్లగా కనిపిస్తుంది చూడండి. అలా కనిపిస్తే ఉడికిపోయినట్టు, లేదంటే ఉడకదు, గట్టిగా ఉంటుంది. మనం ముందుగా దించేసామంటే తొందరపడి ఉడకదు, తినడం కష్టమవుతుంది, అరగదండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ, ఇంకొక పెద్ద వయసు వాళ్ళకి కొంచెం అరగదు. అందుకని జాగ్రత్తగా ఉడికినాక దించండి. స్టవ్ బంద్ చేస్తున్నానండి. మూత పెట్టేయండి. ఈ ఫుడ్ రోజు వండుకోవడం కష్టం అనుకున్న వాళ్ళు వారంలో 2 సార్లన్నా వండుకోండి. ఇది హెల్దీకరమైన ఫుడ్. దీన్ని మిస్ కావద్దు. మనం వైట్ రైస్ని చాలా మట్టుకు తగ్గించేద్దామండి. ఈ షుగర్లో బీపీలు ఇటువంటివన్నీ వైట్ రైస్ వల్ల వస్తున్నాయని మనకి అర్థమైంది. కాబట్టి చాలామంది వైట్ రైస్లు మానేస్తే బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఇదేం లేదండి, నైట్ మనం కొంచెం నానబెట్టుకున్నామంటే తొందరగానే ఉడుకుతుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి. ఫుడ్ రెడీ అయిపోయిందండి.